గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మన స్కూల్ లాగిన్లోనే మన స్కూల్లో చదివే పిల్లలు తల్లికి వందనం పథకానికి ఎలిజిబుల్లో కాదో చెక్ చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను. మొదటిగా మీరు సిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మన స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అవ్వండి. డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడున్న క్యాప్చా వర్డ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ లాగిన్ ఐడితో డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన ట్యాబ్ బార్లో చూడండి, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకు కావాల్సిన ఆప్షన్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ అనే దాన్ని క్లిక్ చేయండి. సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో మనకు కావాల్సింది సర్వీసెస్. ఇప్పుడు మనం ఈ సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. దీంట్లో ఇప్పుడు మనం చెక్ చేయవలసింది మన స్కూల్లో చదివే పిల్లవాడు ఎలిజిబుల్లా కాదా అనే విషయం తెలుసుకోవాలి. అంటే మనం ఇక్కడ స్టూడెంట్ సెర్చ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. స్టూడెంట్ సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ స్టూడెంట్ని ఏ విధంగా సెర్చ్ చేయాలనే ఆప్షన్ చూపిస్తుంది. చైల్డ్ ఐడి ద్వారా సెర్చ్ చేయొచ్చు, ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, పెన్ ఐడి ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. అంటే మీరు సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఆ పిల్లవాడి యొక్క డీటెయిల్స్ మీరు సిద్ధంగా ఉంచుకొని సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను ఒక పిల్లవాడి యొక్క చైల్డ్ ఐడితో నేను సెర్చ్ చేస్తాను. చైల్డ్ ఐడి టైప్ చేసిన తర్వాత అక్కడున్న క్యాప్చా వర్డ్ టైప్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఆ పిల్లవాడి యొక్క వివరాలు డిస్ప్లే అవుతాయి. చూడండి, క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది ఆ పిల్లవాడు ఏ తరగతి చదువుతున్నాడు, పిల్లవాడి స్టూడెంట్ ఐడి, పిల్లవాడి పేరు, తను తల్లికి వందనం స్టేటస్కి ఎలిజిబుల్లా కాదా క్లియర్గా తెలుస్తుంది. సో ఎలిజిబుల్ అయితే అమౌంట్ క్రెడిట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు మీ పాఠశాలలో చదివే పిల్లలు ఎంతమంది ఎలిజిబుల్, ఎంతమంది ఇన్ఎలిజిబుల్, ఎవరికి పడింది ఎవరికి పడలేదు మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.